మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. కోట్లాది భక్తుల విశ్వాసంపై దాడి చేసిన టీటీడీ లడ్డు అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం మహాపాపం. వైసీపీ నేతల సైకో రాజకీయాలకు హద్దులు దాటాయని బ్రాహ్మణ కార్పొరేషన్ తీవ్రంగా ఆరోపించింది. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చి రాంప్రసాద్ మచిలీపట్నం పర్యటన సందర్భంగా సిడింపి అగ్రహారంలోని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పివి ఫణికుమార్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో టీటీడీ లడ్డు అంశంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది భక్తుల హృదయాల్లో కొలువై ఉన్న కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదమైన లడ్డును కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం వైసీపీ నేతల దిగజారుడు మనస్తత్వానికి పరాకాష్టాన్ని అన్నారు. భక్తుల విశ్వాసంతో ఆడుకోవడం రాజకీయాలు కాదని, అది మహాపాపమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమం కోసం బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా నిరంతరంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్లు పివి ఫణికుమార్, చివుకుల దుర్గా ప్రసాద్ శాస్త్రి, వాడపల్లి బాలాజీ సువర్ణకుమార్, సర్వలలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని వాళ్ళు చెప్పరు. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదు, పశువుల యొక్క కొవ్వు లేదని దాంట్లో రిపోర్ట్లో ఉందని చెప్పి ఒక ప్రచారం చేయడం బిగించేశారు. నేను వాళ్ళని ఒకటే సూటిగా అడుగుతున్నా, వెళ్ళిన బ్రాహ్మణ నాయకులను కూడా అడుగుతున్నా, ఒకసారి మీరు అందరూ బుర్ర పెట్టి ఆలోచించండి. ఎందుకంటే మిమ్మల్ని ఒక మాట ఎక్కువ నేను అనాలన్నా కానీ పొద్దునే మా అందరికీ తలంటారు. మా నాయకుడు, అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాలతోటి పొద్దున్నే మా అందరిని ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కూడా తీసుకుని కాన్ఫరెన్స్ కాల్లో నిన్న జరిగినటువంటి విషయాల మీద చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది హైకమాండ్. కార్యకర్తల ఆవేశం ఉంటే ఆవేశాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. మీరు ఎక్కడన్నా మీడియా సమావేశాల్లో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి. ఎక్కడ గీత దాటడానికి వీల్లేదు, గీత లోపలే మాట్లాడాలి. ఆవేశం వస్తే వాళ్ళలాగా బీపీ తెచ్చుకుని రోడ్ల మీద కూడా ఆయన చెప్పాడు, నన్ను తిడితే బీపీ వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని, జాతీయ కార్యాలయాన్ని పట్టా ఇంటి మీద దాడి చేస్తే నన్ను తిడితే పార్టీ కార్యకర్తలకు బీపీ రాదా, బీపీ పెరిగింది వాళ్ళు కొట్టారు అన్నాడు. కానీ మా నాయకుడు మా బీపీ వస్తే మందు వేసుకొని ఇంటూ కూర్చోండి కానీ ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి పొద్దున్న వార్నింగ్ ఇచ్చాడు. అంటే వాళ్ళ బీపీ వస్తే దేశం మీద పోయి కొట్టమని చెప్తాడు వాళ్ళ నాయకుడు. కానీ మా నాయకుడు మాకేం చెప్పాడంటే, బీపీ వస్తే మందులు వేసుకోండి, కార్యకర్తలను కూడా కంట్రోల్లో పెట్టుకోండి, మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి. మనం అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా మీరు రోడ్డు మీదకి వెళ్ళి గొడవలు చేస్తే ఉరికినదే లేదు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నాయకులుగా మీ మీద ఉందని చెప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. వారి ఆదేశాలతో మాకు పొద్దున పల్లా శ్రీనివాసరావు గారు, అచ్చెన్నాయుడు గారు మా అందరికీ కూడా మాట్లాడటం జరిగింది. అసలు కొవ్వుందా లేదా అనే దాని మీద ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖు పార్టీ అధికారంలో రాగానే ప్రమాణ స్వీకారం చేశారు. జూలై 16వ తారీఖు 24 ఒక రిపోర్ట్ వచ్చింది. ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ వచ్చింది. దాంట్లో పశువుల యొక్క కొవ్వు కలిసిందని చెప్పి ఇచ్చారు. అదే రిపోర్టు మళ్ళా 23 ఇంకోసారి చెక్ చేయించాడు, ఎందుకైనా మంచిదని. 23వ తారీఖు కూడా అదే రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్ డేట్ కూడా 16/1/23 నెల మాత్రం ఏప్రిల్ నెల 2024. నిన్న ఒక ఆయన మాట్లాడుతూ తెలివితేటంతో మాట్లాడతాడు, అప్పుడు వచ్చిన రిపోర్ట్ మీరే అధికారంలో ఉన్నారు కదా అని. ఆయన బుర్రుండి మాట్లాడుతున్నాడని నేను అడుగుతున్నాను. అప్పుడు అధికారంలో మేమున్నాం కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేసాం, రిపోర్ట్ తెప్పించాం, చూసాం. మీరున్నప్పుడు ఏం చేశారు? 2020లో సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ ఒకటి రిపోర్ట్ ఇచ్చింది మైసూరు నుంచి. అందుకనే ఇవాళ ఆయన్ని మార్చడం కూడా జరిగింది. అనిల్ సింఘాల్ గారిని ఎందుకు మార్చారంటే, అప్పుడు అనిల్ సింఘాల్ గారు దీని కింద ఉన్నారు, ఈవో కింద ఉన్నారు. వాళ్ళు చెప్పింది నెయ్యిలో కల్తీ జరుగుతుంది, జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. అప్పుడు దీన్ని ఈయన ఏమైనా చెయ్యాలన్నా ఈయన చేతిలో లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, లేకపోతే సుబ్బారెడ్డి గారు చెప్పాలి,
లేకపోతే కరుణాకర్ రెడ్డి చెప్పాలి. అప్పుడు ఎవరుంటే వాళ్ళు చేశారు. ఆ రిపోర్ట్ని పక్కన పెట్టారు. వీళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోమని చెప్తేనే ఇవాళ మనం మార్చడం జరిగింది. అనిల్ సింఘాల్ గారిని మార్చారు. ఆయన ఆ రోజు ఉన్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే దీని మీద రిపోర్ట్ వీళ్ళు పంపిస్తే దాంట్లో తప్పుందని వీళ్ళకి వచ్చింది. అది ఇగ్నోర్ చేసేసి వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు చేసుకున్న దానికి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఆ రోజున 2020లో వచ్చినటువంటి రిపోర్ట్. నిన్న పేర్ని నాని గారు తిరుపతి లడ్డూ మీద పెట్టిన ప్రెస్ మీట్కి మరి మా కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ బుచ్చి రాంప్రసాద్ గారు మరి వివరంగా చెప్పారు. ఇవాళ సిట్టు దర్యాప్తులో కల్తీనై కలిసింది, లడ్డు కల్తీగా ఉంది అని చెప్పి ఖచ్చితంగా తేటతెల్లమైంది. చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఈ రాష్ట్రాన్ని రక్షించాలి, కాపాడాలి అన్న ఉద్దేశంతో మరి ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారిని మరి బతికించి ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కాపాడుతున్నాడు. అది పేరు నాని గారు గుర్తుంచుకోవాలి. మరి తిరుమల కొండ జోలికి వెళ్ళిన వాళ్ళు మాంసం ముద్దలు కూడా దొరకకుండా ఏ విధంగా మరి కొండల్లో చచ్చిపోయారో అది మీరు కూడా ఆలోచించుకోండి. ఇవాళ తిరుమల తిరుపతి అంటే హిందువుల పవిత్రమైన క్షేత్రం. అలాంటి క్షేత్రం మీద మరి అక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా మరి మేము చెప్తుంటే మా మీద బురద చల్లుతూ అనేది సబబు కాదని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా పాలు లేకుండా నెయ్యి తయారు చేయటం అనేది అది ఎవరి వల్ల కాని విషయం. వీళ్ళు మరి పాలు లేకుండా ఎట్లా నెయ్యి తీసుకొచ్చారనేది రాష్ట్ర ప్రజల ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ అది అర్థం చేసుకోవాలి మనం. ప్రతి సంవత్సరం కూడా తిరుపతి అనేక మంది కోటాను కోట్ల భక్తులు వెళ్తూనే ఉంటారు. ప్రతిరోజు కూడా లక్షల మంది వెళ్తుంటారు. గత ప్రభుత్వంలో అంటే 2014, 2019 అంతకు ముందు నుంచి కూడా 19 ముందు నుంచి కూడా తిరుపతి లడ్డు ప్రసాదం స్వీకరిస్తే చాలా అమూల్యంగా ఉండేది. అంటే చాలా తింటుంటే ఆ స్వీట్నెస్ కానీ ఆ ప్రసాదం యొక్క మనోభావాలు అసలు మనస్ఫూర్తిగా స్వామివారిని తీసుకునేవారు. 2019 నుంచి 2024 వరకు కూడా ప్రసాదం తీసుకొని వస్తే కనీసం ఒక 2 days కూడా ఉండేది కాదు. గతంలో అయితే వారం 10 రోజులైనా ప్రసాదం చెడిపోయేది కాదు. 2 రోజులకు వచ్చేటప్పటికి ఒక రకమైన స్మెల్ వచ్చేది. జనరల్గా ఒకవేళ ఏమైనా అందరూ ఏమనుకున్నారంటే ఇది తడిదగిలి ఉంటుంది, కాస్త ఏదో వాసన వచ్చింది అనుకున్నాం. కానీ ప్రభుత్వం వారు దాన్ని లోతుగా దర్యాప్తు చేసేటప్పటికి అసలు విషయాలన్నీ కూడా బయటపడటం జరిగింది.